నేను నా డాటర్ వెళ్ళి సినిమాకి ఇచ్చిన తర్వాత నైట్ షోకి వెళ్ళాం. పొద్దున్న లేవగానే మై డాటర్ వాజ్ గెటింగ్ వెరీ కాయ్ అండ్ స్వీట్గా లేవగానే పొద్దున్న లేవగానే కొరకతా నేను అదొక సెన్సేషన్. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అండ్ పేరెంట్స్తో ఎంత క్యూట్గా ఉంది. అది అసలు ఎక్కడ పుట్టింది కదా? సినిమా చూడగానే మీ అమ్మాయి అలా స్టార్ట్ చేసింది కదా, అసలు అది స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక స్టోరీ ఉంది. అది చూసేద్దామా? ఏదో ఒకసారి కొరికేస్తాను, అటు తిరిగి నన్ను అటు తిరిగి అటు తిరిగి అను స్క్రీన్ కొలకత్తా ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? నా కొడుకుతో ఇంటికి వెళ్ళగానే పట్టుకుని కొరకత్తాను వాడు కూడా తెత్తే అంటాడు. వావ్, కొలకత్తా అందరూ భీమవరం కమాన్ కొలకత్తా నేను. అలా అనిల్ గారు వాళ్ళ అబ్బాయితో అంటూ ఉంటారు. అలా సినిమాలో మనం చూసాం. ఇప్పుడు ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయితో అంటూనే ఉన్నారు అనమాట. అలా సో అయితే ఇప్పుడు పిలిచేద్దాం రాజులకి రాజు బుల్లిరాజు. బుల్లిరాజు మామూలుగా లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. ఆ సీన్ లో ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు మా బుల్లిరాజు చేసిన యాక్టింగ్ అసలు. బుల్లిరాజు రేవంత్ అంటే అసలు పేరు. వెల్కమ్ స్టార్ గారు, హార్టీ వెల్కమ్ సార్. స్టారే మా నోడ్ ఫుల్ రిచ్ తెలుసా, బోలెడని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయి ఆయనకి మరి ఇక్కడ. అవునండి. మాట్లాడండి. నమస్కారం. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా భీమవరం ప్రజలందరి తరపున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, శిరీష్ సార్. మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్, అందరికీ తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకటరమణ సార్. వెంకటరమణ సార్ నా వెనకతల ఉన్నారు, అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను. అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఒక డైలాగ్ చెప్పారు, చెప్పమంటారా? మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి. ఓకే సో స్వీట్ సూపర్ అసలు. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయిందా బుల్లిరాజు? అరే లే అప్పుడే పంపించేద్దామా? అప్పుడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా, ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం. ఇదే ఫస్ట్ ఫిల్ము, కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్తగా. కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడో ఉంటుంది. రా ఇప్పుడు సేమ్ డైలాగు చెప్పు. ఫస్ట్ ఏం చెప్తావు? మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బాస్టర్ చేశారు.
మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే అది షౌట్ చేయి. రెడీ? మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా మీరేంటయ్యా బ్లాక్ 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 బాస్టర్ చేశారు. లైవ్ లో డైరెక్షన్, లైవ్ లో పర్ఫార్మెన్స్ చూసేసాం మనం. ఓకే, మా నాన్న వేసేదే నాజూగా 2 చెప్పలు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోన్ చెట్టి ఇట్టా ఇట్టా అప్పుడాలు అయిపోతాయి, అప్పుడాలు ఒడియాలు అయిపోతాయి అంటే అది తిట్టకూడదు, అది మనకి సెన్సార్, ఇక్కడ అనకూడదు. ఓకే, కరెక్ట్ టైంలో డైరెక్షన్ చేసేస్తారు మీరు. అమ్మా వండర్ఫుల్. అయితే బుల్రాజు గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. బుల్రాజు అది చెప్పేయాలా? అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తాం. చాలా నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ బుల్రాజు గారు అండ్ సిన్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. బా వండర్ఫుల్ అబ్బా. అమ్మ మామూలుగా లేదు అసలు. సినిమా హైలైట్ అంటే ఈ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ లో మా వెంకటేష్ గారు ఇన్వాల్వ్మెంట్ అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. ప్రమోషన్స్ లో అనిల్ గారు ప్లాన్ చేసిన ప్రమోషన్స్ ఎక్కడి నుంచి సంక్రాంతికి వస్తున్నాం అంటే టైటిల్ ఏంటి దగ్గర నుంచి, దాని తర్వాత నేను పాడతా అని వెంకటేష్ గారు, దాని తర్వాత ప్రమోషన్స్, సినిమా అండ్ ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ వరకు ప్రతిదీ ముట్టుకుంది. ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ హిట్టే అండ్ దానికి ఆడియన్స్ కారణం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. వన్ మోర్ టైం. ఆయన విశ్వరూపం చూసినాం మనం అయితే నిజంగా ప్రమోషన్స్ లో కానీ సినిమాలో కానీ తెర మీద కానీ. సో మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా సక్సెస్ కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంది సంగీతం అన్నమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నమాట, ఆ పాటలు అన్నమాట. మరి ఆలస్యం